హంద్రినీవాతో రాయలసీమ సస్యశ్యామలం. శ్రీకాంత్ హంద్రినీవా జలాలతో రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరు అందించడమే లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ హంద్రినీవాకు శ్రీకారం చుడితే సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజల కలను సాకారం చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం కుప్పానికి నీళ్లు ఇచ్చామని ట్యాంకర్ల ద్వారా హంద్రినీవా కాలువలో నీళ్లు సరఫరా చేశారని మండిపడ్డారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే హంద్రినీవాకు సంబంధించిన అన్ని పనులు చాలా వేగవంతంగా జరిగాయి. మనందరికీ తెలుసు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి ఏ విధంగా ధనయజ్ఞం చేశారో మనందరికీ తెలుసు. తర్వాత మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఏ విధంగా రాయలసీమకి అన్యాయం చేశారో మనం గత 5 సంవత్సరాల్లో కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం హంద్రినీవా ద్వారా నీళ్లు ఇస్తాను, రాయలసీమని సుభిక్షం చేస్తాననే లక్ష్యంతో చెప్పిన సమయానికే రేపు మల్యాల వద్ద ఈ హంద్రినీవాకు సంబంధించిన నీళ్లని ప్రమాణమే 40 లక్షల మంది లబ్ధిదారులు రైతులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందేటటువంటి అవకాశం, సాగునీరు కావచ్చు, తాగునీరు